జీసస్. ఓకే, సంతోషం. జీసస్ అంటే అర్థం ఏంటి? యేసు. యేసు 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 అని పిలిచినటువంటి వారు బ్రతుకుల్లో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఎన్నో బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి మనం పిలవాలి, ఆయన నామాన్ని ఉచ్చరించాలి. ఎప్పుడైతే ఆయన నామాన్ని మనం ప్రకటిస్తామో అందులోనే ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ప్రభు జరిగిస్తాడు. ఈ సమయంలో చదవబడినటువంటి వాక్య భాగం, ఇందాకన దేవుని యొక్క వాక్యాన్ని చదివించారు కదా దైవజనులు, అధ్యక్షులు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో అక్కడ మీరు చదివినటువంటి మాట క్లియర్గా మనకు కనబడుతూ ఉంటుంది. 1 నుంచి 6 వచనాలు మనం చదువుకున్నాం. అయితే ఇందులో ఈ రాత్రి ప్రభువారు కొన్ని విషయాలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్తగా మనం ఈ విషయాలు మనం విందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుంచి మరి 6 వచనాల దాకా మనం చదువుకుందాం. 1వ వచనాన్ని చదువుతున్నాను, అందరూ కూడా జాగ్రత్తగా బైబిల్ ఉన్న వారు అందరూ చూడండి, లేని వారైతే వినండి. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. దేవుడి మాటలు మన వినికిట్లో ప్రభు దీవించునుగాక. ఆమేన్. ప్రభువారు, యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేసేటువంటి చక్కటి మాట గమనించాలి. మీ హృదయములను కలవరపడనీయకుడి. డు నాట్ బి ట్రబుల్ యువర్ హార్ట్స్. ఇంగ్లీష్ బైబిల్లో చెప్తున్నటువంటి మాట, మీ హృదయములను కలవరపడనీయకుడి. ఇది అనాది కాలంలో శిష్యులకు ప్రభువారు తెలియజేస్తున్నాడు. ఎందుకు ఈ కలవరం అని అంటే, అప్పటికి కొంతమంది ప్రభువారిని ప్రశ్నిస్తున్నారు. ఆ పైకి మనం చదివితే 36 వచనం, అక్కడ 13-36 వచనాన్ని చదువుతున్నప్పుడు పేతురు అంటాడు, ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావు? ఆయన అడుగా, నేను వెళ్ళు చోటకి నా వెంట రాలేవు కానీ తరువాత వచ్చేదవు. చాలు. పేతురు గారు అడుగుతున్న మాట, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నువ్వు వెళ్ళే చోటకి నేను వస్తానని ఆయన అంటున్నాడు. తర్వాత మళ్ళీ ఇంకా కిందకు వస్తే అక్కడ తోమా గారు కూడా ఇదే మాట ఆ ప్రభువారిని అడుగుతున్నటువంటి క్రమం కనబడుతూ ఉంటుంది. 5వ వచనంలో, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదు అని చెప్పేసి 14వ అధ్యాయము 5వ వచనంలో మనకి ఈ మాట కనబడుతూ ఉంటుంది. గమనించాలి. శిష్యులు ఆ కాలమున యేసుక్రీస్తు ప్రభువారు ఉండుట ద్వారా వారందరూ వాళ్ళు అనుకున్నటువంటి ఆలోచన ఏంటిదంటే, ప్రభువారు మనతో ఉంటే అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. నీటిలో మనము నీటి మీద కూడా ఆయనతో పాటు నడవగలము, లేకపోతే రాళ్లను రొట్టెలుగా ప్రభువారు చేసి మనకి పెట్టగలవాడు, లేకపోతే తెగులైనా, బాధైనా, రోగమైనా, లేకపోతే ఎటువంటి సమస్య అయినా, లేకపోతే సాతాను రుగ్మతులైనా, దెయ్యాలైనా, వీటన్నిటిని కూడా జయించేటువంటి శక్తిమంతుడు, అటువంటి పరిశుద్ధుడు ఆయన మనతో ఉంటే చాలు. అందుకని ఇక ఆయనను మనం వదలకూడదు, ఆయన మనం విడిచిపెట్టకూడదు, ఆయనను హత్తుకుని ఉండాలని మంచి ఆలోచనతో వారు ఉన్నారు. మంచి ఆలోచనతో అప్పటికి ప్రభువారు అన్నారు, పేతురుతోనూ మిగతా శిష్యులందరితో, నేను వెళ్తున్నాను, నాకు టైం అయింది, నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళాలి అని ప్రభువారు అంటుంటే, అక్కడున్న వాళ్ళందరూ పేతురుతో సహా, తోమా గారితో సహా వీళ్ళందరూ అంటున్నారు, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నువ్వు వెళ్ళిపోతే మాకు భోజనం ఉండదే, నువ్వు వెళ్ళిపోతే అద్భుతాలు జరగవు కదా, నువ్వు వెళ్ళిపోతే స్వస్థతలు జరగవు కదా, నువ్వు వెళ్ళిపోతే దెయ్యాలు మా మీద విరుచుకుపడతాయి కదా, అందుకని నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దయ్యా, నువ్వు మాతోనే ఉండాలని వారు కోరుకుంటున్నారు. అంటే ఈ రోజున కొంతమంది క్రైస్తవ జనాభా కూడా ఈ రీతిగానే ఉన్నారు. యేసయ్య ఉంటే దెయ్యాలు రావు, యేసయ్య ఉంటే స్వస్థతలు జరుగుతాయి, యేసయ్య ఉంటే అద్భుతాలు జరుగుతాయి, యేసయ్య ఉంటే మేలులు జరుగుతాయి. అంటే వారి యొక్క విశ్వాస జీవితం ఏ విధంగా ఆధారపడి ఉందనంటే, కేవలము ఆ లబ్ధి కొరకు మాత్రమే. ఎందుకు భక్తి చేస్తున్నావు అని అంటే, లాభం పొందుకోవటానికంతే. ఆయన నిజమైన దేవుడు, ఆయన నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, ఆయన నేను చేసిన పాపములో ఆయన భరించి
నేను చనిపోవలసిన స్థానంలో ఆయన చనిపోయి మరణించి సమాధి చేయబడి నా కొరకు తిరిగి లేచాడు అనేటువంటి నమ్మకము కాక ఎందుకు భక్తి చేస్తున్నావు, ఎందుకు ఆయన ఆరాధిస్తున్నావు అని అంటే మేలు కొరకు, అద్భుతాల కొరకు, స్వస్థతల కొరకు, ఉపకారం కొరకు, అప్పులు తీరుతాయని, కష్టాలు తీరిపోతాయని, అయ్యో జీవితంలో కుదురుబాటు కలుగుతుందని, ఈ విధమైనటువంటి ఆలోచనలు. ఆఫ్ కోర్స్ ఒకవేళ ఇటువంటి ఆలోచనతో ఉన్నా కానీ ఒకవేళ ఇదే ఆలోచన మళ్ళా నీలో కలగచ్చు. ఏమన్నా తెలుసా, అక్కడున్న పేతురు, తోమా గారు ఏ రీతిగా అయితే వారు ఈ రీతిగా ప్రభువుని అడుగుతున్నారు, అయ్యా నువ్వెక్కడికి వెళ్ళిపోతున్నావు, నువ్వెక్కడికి వెళ్తున్నావు, నువ్వు వెళ్ళే స్థలం ఏంటి, నువ్వు మాతో ఉండాలని వారు ఎలా అయితే కోరుకున్నారో, ఈ రాత్రి అలాగిన ప్రభువును కోరుకున్న వాళ్ళు ఉన్నారు. నేనంటాను అలా కోరుకోవటం మంచిది కాదని అంటలేదు, కానీ మన యొక్క జీవిత విశ్వాస యాత్రలు ఏ రీతిగా ఉండాలని అంటే కడవరకు ప్రభు కొరకు నిలబడాలి. శ్రమైన, కష్టమైన, భారమైన, ఇరుకైన, శోధనైన ఉన్నా లేకపోయినా, మన జీవితంలో ఓటమైన, సంతోషమైన, ఎలాంటి పరిస్థితులైనా ఆయనను విడిచిపెట్టకుండా కడవరకు మన యొక్క జీవితాన్ని కొనసాగించాలి. హల్లెలూయా. ఆయన ఉన్నప్పుడు ఒకలాగా, ఆయన లేనప్పుడు ఒకలాగా ఇటువంటి భక్తి మనలో కుదరదు. అందుకే ప్రభువారు వారితో ఒక మాట ఖచ్చితంగా చెప్తున్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి. యేసయ్య ఉంటే కలవరం లేదు. యేసయ్య వెళ్ళిపోతున్నాను అని అంటే కలవరం వచ్చేస్తుంది. నేను నా తండ్రి దగ్గరకు వెళ్తున్నాను అనేసరికి వారి జీవితంలో గాబరా మొదలైపోయింది. పిల్లలు కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు వారితో ఉన్నంతసేపు ఎంతో హ్యాపీగా ఉంటారు. ఎప్పుడైతే తల్లిదండ్రులు ఇగో బాయ్ నేను వెళ్తున్నాను నాన్న, నేను వెళ్తున్నానమ్మా అని చెప్పేసి బాయ్ చెప్పేసి వెళ్తారో, ఆ పిల్లల గాబరా చూడాలి. డాడీ లేరు, మమ్మీ లేరు, అయ్యో మరి ఇప్పుడు నాకు ఎవరు పెడతారు, ఇప్పుడు నన్ను ఎవరు చూస్తారు, స్నాక్స్ ఎవరు ఇస్తారు, పాకెట్ మనీ ఎవరు ఇస్తారు, నన్ను స్కూల్కి ఎవరు డ్రాప్ చేస్తారు, నన్ను ఎవరు తీసుకెళ్తారు. మామూలు గాబరా కాదు, చాలా గలిబిలి, చాలా గాబరా. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు చెప్పేటువంటి ఒక చక్కటి మాట, అని ఎవరివైనా కానీ, చిన్నవాడమైనా, పెద్దవాడమైనా, విశ్వాసమైనా, అవిశ్వాసమైనా, ప్రభు ఈ రాత్రి చెప్పేటువంటి మాట, నీ హృదయము కలవరపడనీయొద్దు. ఎప్పుడైతే గాబరా అనేది, కలవరం అనేది నీ జీవితంలో మొదలైందో, మన యొక్క జీవితము అతలీకుతలమైపోతూ ఉంటుంది, గలుబులైపోతూ ఉంటుంది. కలవరం అనేది చాలా ప్రమాదం. చూడండి, ఒక్కొక్కసారి కొంతమంది ఈ కలవరం వచ్చిన వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో మనకు కనబడుతూ ఉంటుంది. ఒకేసారి 2-3కి సమాధానం చెప్పాలనుకోండి, అక్కడి నుంచి ఎవరో పిలుస్తారు, ఈలోపు ఫోన్లో మాట్లాడాలి, ఈలోపు ఆ పక్కనున్నది ఏదో చక్కబెట్టాలి. ఏం చేస్తాడు తెలుసా, బ్రదర్ అది నాకు ఇవ్వండి అని చెప్పేసి, ఇదిగో మీ చేతిలో ఉన్నది ఒకసారి నాకు ఇసరండి, ఆ వాటర్ బాటిల్ నాకు ఇవ్వండి అని చెప్పేసి అన్నారనుకోండి, పొరపాటున ఏం చేస్తారు తెలుసా, గాబరా ఉన్నవాడు ఆ వాటర్ బాటిల్కి బదులుగా ఫోన్ ఇసిరేస్తాడు. తొందరపాటు అంతా ఏం చేస్తున్నాం అనేది మనకి అన్కంట్రోల్గా ఉంటూ ఉంటాడు. అయితే ఈ రాత్రి ప్రభువు అంటాడు, నీ హృదయము కలవరపడనీయొద్దు. నీ హృదయం కలవరపడనీయొద్దు. సమస్యల్లో ఉన్నావా, శోధనలో ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, లేకపోతే అప్పుల్లో ఉన్నావా, లేకపోతే ఎటువంటి స్థితిగతులు, ఎలాంటి పరిణామాలు నీ జీవితంలో ఎదురవుతున్నాయా, ఏదైనా కానీ నీ హృదయము కలవరపడనీయొద్దు. బైబిల్ గ్రంథంలో 3 విషయాలు ఈ రాత్రి మనం చూద్దాం. కలవరం ఎంత భయంకరమైందో, కలవరపడిన వారి పరిస్థితి ఏమవుతుందో వాక్యంలో మనం చూద్దాం. మొదటిగా దేవుని యొక్క వాక్యంలో ఆదికాండము 41వ అధ్యాయము, ఆదికాండము 41వ అధ్యాయము అక్కడ 8వ వచనాన్ని కనుక చదివితే అక్కడ ఒక చక్కని వ్యక్తి మనకు కనబడుతూ ఉంటాడు. ఆదికాండము 41వ అధ్యాయం 8వ వచనంలో, తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడెను గనుక అతడు ఐగుప్తు శకునగాండలందరినీ
అక్కడ విద్వాంసులనందరినీ పిలువనంపి ఫరో తన కలలను వివరించి లేకపోయిను. చాలు. మొదటిది ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, కలలు కలవరము పెడతాయి. వినాల, ఏది నిన్ను కలవర పెట్టేది? కలలు వస్తాయి చూసారా రాత్రులు. రాత్రి సమయాల్లో నీకు పుట్టేటువంటి కలలు ఉన్నాయే, ఇవి నిన్ను కలవర పెడతాయి, గాబరాకు గురి చేస్తాయి. చక్కగా భోజనం చేస్తావు, చక్కగా పండుకున్న తర్వాత ఏదో కల వచ్చింది. ఆ కళ తెల్లవారిన తర్వాత ఏదో నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి, డ్యూటీకి వెళ్ళాలి, నీ జాబ్కు నువ్వు వెళ్ళిపోవాలి. కానీ ఏమవుతుందో తెలుసా? ఆ కళ నిన్ను కలవర పెడుతూ ఉంటుంది. గాబరా ఎంత భయంకరమైనటువంటి గాబరా అంటే, ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం కదా, ఫరోకు ఒక కళ వచ్చింది. ఆ కళ భావము చెప్పగలవాడు అక్కడ ఎవడు కూడా కనబట్టలేదు. రాజు ఐగుప్తు దేశాన్ని ఏలుతున్నటువంటి రాజు, ఈ రాజు గారికి కళ వచ్చింది. ఆ కళ తన యొక్క స్థితి, తన యొక్క బ్రతుకు, నేను రాజుని కదా, నేను ఒక మంచి పొజిషన్లో ఉన్నాను కదా, అయ్యో నా రాజ్యంలో ఎంతోమంది జ్ఞానవంతులు ఉన్నారు కదా, నాకు వచ్చిన ఈ కలవర విషయంలో దానికి సరైనటువంటి సమాధానం చెప్పేవాళ్ళు ఉన్నారు కదా అని ఆలోచన కూడా లేకుండా ఏమవుతుందో తెలుసా? సాక్షాత్తు రాజుగారే కలవరపడుతున్నాడట. రాజుగారి కలవరపడుతున్నాడు. ఈ రోజున ఇలాంటి సందర్భాలు చాలామంది జీవితాల్లో ఎదురవుతూ ఉంటాయి. కలవరము ఏమండి, కళల విషయంలో కలవరం, సమస్యల విషయంలో కలవరం, ఏదైనా జరగరాని ఏదైనా వార్త ఏదైనా మనం విన్నప్పుడు, జరగరాని కార్యం ఏదైనా జరిగినప్పుడు దాని విషయంలో కలవరం. ఎంత గందరగోళం అంటే మన పొజిషన్ అనేది మనం మర్చిపోతాం, మన బ్లెస్సింగ్ ఏంటనేది మర్చిపోతాం, మన స్థాయి ఏంటనేది మనం మర్చిపోతాం, మనం ఉన్నటువంటి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటో మనం మర్చిపోతాం. అందుకని ప్రభువు అంటున్నాడు, కలలు నిన్ను కలవరపడుతూ ఉంటాయి. కలలు. ఆ రాజు అంటున్నాడు, దీని భావం చెప్పు వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరైనా ఉన్నారా అని అంటే, ఆ సమయాన దాని భావం చెప్పేటంటు వాడు ఒకడున్నాడు. అతని పేరు యోసేపు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యోసేపు తనకు వచ్చినటువంటి కళను, దాని యొక్క భావమును, తనకున్న కలవరమును, ఇదంతటిని కూడా తీసివేయటానికి ఏమండి అక్కడ వాక్యంలో మనం చదువుతున్నాం కదా, యోసేపు వచ్చి ఆ భావం అంతటిని కూడా తెలియచెప్పాడు. ప్రియమైన వారులారా, ఈ మధ్యకాలంలో చాలామంది జీవితాల్లో ఇటువంటి గలిబిలి వాతావరణం కనబడుతుంది. ఎరా ఎందుకు అలా ఉన్నావు? రాత్రి ఏదో కళ వచ్చింది. ఏమొచ్చింది? రాత్రి ఏదో వచ్చింది. ఏమొచ్చింది? అది ఏదో గుర్తులేదు. మరి గుర్తులేని దానికోసం ఎందుకంత కలవరు? ఎందుకు అలా ఉన్నావు? ఏదో జరగబోతుందా? జరిగిన తర్వాత చూద్దాం. ఎందుకు అలా కలవరు? మనిషి జీవితంలో ఈ కలవరం అనేది ఎంత భయంకరమైందనంటే, యేసు ప్రభు వారితో పేతురు ఉన్నాడు, తోమా ఉన్నాడు, అద్భుతాలన్నీ చూశారు వాళ్ళు. రొట్టెలన్నిటిని కూడా రాళ్ళు ప్రభువారు ఆయన ఆ 12 గంపలుగా ఆయన ఆశీర్వదించినటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పెట్టినటువంటి క్రమాన్ని చూస్తూ ఉన్నాం. ఇవన్నీ చూశారు. ఎన్ని చూసినా కానీ వారి యొక్క జీవితంలో కలవరం. పేతురే అంటున్నాడు, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వచ్చేస్తాను అంటున్నాడు. నువ్వు ఉండే స్థలం ఏంటి? నేను అక్కడికి వస్తాను అంటున్నాడు. ఒకసారి శిష్యులందరినీ కూడా ప్రభువారు కొండ మీదకి రమ్మన్నాడు. కొండ మీదకి రమ్మంటే వచ్చేటువంటి ఈ శిష్యులు 12 మందితో ఒక మాట అన్నారు ప్రభువారు, మీరు వచ్చేటప్పుడు ఆ కిందన ఉన్నటువంటి ఒక్కొక్కరు ఒక రాయి తీసుకుని రండి అన్నాడు ఆయన. ఒక రాయి తీసుకురమ్మంటే ఈ 12 మంది కూడా అక్కడ ఉన్నటువంటి తోమా గారు ఒక రాయి ఎత్తుకున్నాడు, యోహాను గారు ఒక రాయి ఎత్తుకున్నాడు,
తర్వాత మిగతా శిష్యులు అందరూ కలిసి అందరూ కూడా ఒక్కొక్క రాయి ఎత్తుకుని కొండ ఎక్కుతున్నారు. కొండ ఎక్కేసరికి వాళ్ళు కొంచెం అలసట వచ్చింది, అలిసిపోయారు. ప్రభువా, ఇక్కడ కొండ మీదకి వచ్చాం, ఇక్కడ ఏమైనా ఉంటుందన్నట్టుగా ఆయన వైపు చూస్తున్నారు. ఈలో పేతురు ఏం చేస్తాడు తెలుసా? పేతురు కొంచెం స్పీడుతో పాటు కొంచెం అతికి తెలివితేటలు ఎక్కువ. అందుకని పేతురు, మీరందరూ పెద్ద పెద్ద రాళ్ళు ఎత్తుకుని మీరు కొండెక్కుతున్నారు, నేను చిన్న రాడు ఎత్తుకుని నేను కొండెక్కుతున్నానని చెప్పేసి చిన్న రాడు ఎత్తుకుని కొండెక్కాడు. ఎక్కిన తర్వాత ప్రభువారు ఆ కొండ మీదకి వచ్చిన తర్వాత 12 మంది శిష్యులతో అంటారు కదా, మీ రాళ్ళన్నీ కూడా మీరు విప్పుకుని తినండి అన్నాడు ఆయన. ఇదేంటి రాళ్ళు విప్పుకుని తినమంటే రేటని చెప్పేసి ఆ భుజం మీద నుంచి రాడు తీసుకుని ఇలా కింద పెట్టేసరికి అక్కడ ఉన్నటువంటి 12 మంది తెచ్చినటువంటి రాళ్ళు అన్నీ కూడా రెట్లు అయిపోయినాయి. మిగతా 11 మంది తెచ్చిన రాళ్ళు ఒక ఆయన ఎంత రాడు ఎత్తుకున్నాడు, ఒక ఆయన ఎంత రాడు ఎత్తుకున్నాడు, నా కొడుకు సరిపోద్ది అనుకున్నాడు. పేతురు గారు ఎంతే రాడు ఎత్తుకున్నాడు. ప్రేమైన వారులారా, ఇన్ని అద్భుతాలు దేవుడు ఆ దినాన వారి మధ్యలో చేసిన, ఇన్ని ఆశ్చర్య కార్యాలు దేవుడు వారి పట్ల చేసిన, కలవరం, గాబరా, తొందరపాటు, బ్రతకగలనా, ఉండగలనా, అయ్యో నేను వెళ్ళగలనా, నేను చేయగలనా, నేను చూడగలనా, ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు. ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, నీ పరిస్థితి ఎలాంటిదైనా, నీ స్థితి ఏదైనా కానీ ప్రభు సూటిగా నీతో చెప్తున్నాడు, నీ హృదయము కలవరపడనీయద్దు. హల్లెలూయా. నీ హృదయం కలవరపడనీయద్దు, దేవుని యందు విశ్వాసం ఉంచుము. రాజు అయినటువంటి హేరోదు కలవరపడుతున్నాడు. రెండో విషయంలోనికి వచ్చినప్పుడు దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో, రాజునకును అతని అధిపతులకును జరిగిన సంగతి రాణి తెలుసుకుని ఇట్లా, నేను రాజు చిరకాలము జీవించునుగాక, నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకము, నీ మనసు నిబ్బరముగా ఉండనిమ్ము. హల్లెలూయా. ఇక్కడ కూడా ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు బెల్షెజర్. ఈ బెల్షెజర్ రాజు చూడరాని దృశ్యం ఒకటి చూశాడు. చూడరాని దృశ్యం ఒకటి చూశాడు. ఎప్పుడైతే ఆ దృశ్యము చూశాడో తన యొక్క స్థితి అంతా కూడా అన్కంట్రోల్గా మారిపోయింది. రాణి వచ్చి అంటుంది, ఎందుకంత కలవరపడుతున్నావు, ఎందుకంత గాబరా పడుతున్నావు? అయితే విశ్వసించు, ధైర్యంగా ఉండని చెప్పేసి అక్కడ ఆ మాట చెప్పడం జరుగుతుంది. గమనించండి, ఎందుకు ఈ రాజు ఇంత కలవరపడుతున్నాడు తెలుసా? ఎందుకు ఇలా తన తలంపులు కలవరపడుతున్నాయట. ఇంతకీ ఈ రాజు చూసిందేటి? గోడ మీద ఒక రాత, చేతితో ఒక రాత కనబడుతూ ఉంది. ఈ బెల్షెజర్ రాజు ఆ సమయాన్న 1000 మందితో కలిసి ఒక మంచి విందు చేసుకున్నాడు. చాలా గొప్ప విందు చేసి దేవుని పాత్రలతో ద్రాక్షారసం పోసుకుని తాగుతూ ఎంతో ఎంజాయ్ చేసుకుంటూ, ఈ రాత్రి మీరు తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి, మీ ఇష్టం వచ్చినట్టుగా ఉండండి అని చెప్పేసి వాళ్ళందరితో చెప్పి, దేవుడన్నా ఎవరైనా నా తర్వాతే అన్నట్టుగా బిహేవ్ చేశాడు. ఆ రాత్రి పండుకోవటానికి వెళ్ళాడు, కానీ గోడ మీద మాత్రం ఒక చేవ్రాత కనబడుతూ ఉంది. ఏంటా చేవ్రాత అనంటే, మెనే టీకెల్ ఓ పార్సన్, మానవ హస్తము లాంటి ఒక హస్తము గోడ మీద రాస్తూ ఉంది. చూశాడు కన్నులారా. ఎప్పుడైనా మనకి ఈ ఆలోచన, మనం పండుకున్నప్పుడు ఎవరో ఒక చెయ్యొచ్చి మన గోడ మీద ఎవరో రాస్తున్నారంటే మనకి ఎలా అనిపిస్తుంది? నీ బెడ్రూమ్లో ఎవరైనా వచ్చి చేత్తో రాస్తున్నారంటే నీకు ఎలా అనిపిస్తుంది? నువ్వు పండుకున్నటువంటి సమయాన్న ఏదో ఒక చెయ్యొచ్చి ఆకారం నీ బెడ్రూమ్లో కనబడిందంటే ఎలా ఉంటుంది? అక్కడ ఆ దినాన్న మానవ హస్తము లాంటి ఒక హస్తం వచ్చి రాస్తూ ఉందట. రాస్తున్న ఆ యొక్క చూశాడు బెల్షెజర్ రాజు. చూసి
అక్కడ వెంటనే అప్పటికే ఈ రాజు తాగి మత్తుడై ఉన్నాడు కాబట్టి తాగిందంతా దిగిపోయింది. ఆ రాత్రి తన యొక్క జీవితంలో గాబరా మొదలైంది, కలవరం మొదలైంది. ఏం చేస్తున్నాడు తెలుసా? తన యొక్క తలంపులన్నీ కలవర పెడుతున్నాయట. ఏంటి ఈ చెయ్యేంటి, రాయటం ఏంటి, ఎందుకు ఇలాంటి పరిస్థితి కలిగింది, నా రాజ్యంలో నా అనుమతి లేకుండా మా బంట్రోతులకు తెలియకుండా ఎవరు వచ్చారు, ఎందుకు వచ్చారు, అందులోకి నా బెడ్రూమ్లోకి వచ్చి ఎవరు రాస్తున్నారని చెప్పేసి రాజుగారి కలవరపడుతున్నాడు. వెంటనే సమయాన్న ఆ చేవ్రాత ఎవరిదనంటే దేవునిది. ప్రభువారు ఆ చేవ్రాత దేవునిది. ఆ సమయాన్న ఇక్కడ మనం చూస్తున్నటువంటి క్రమాన్ని చూస్తే వెంటనే ఆ మెన్నే టీకే లోపాసన్ దాని భావము తెలియచెప్పటానికి దానియేలు వచ్చాడు. ఆ భావం చెప్తున్నాడు, రాజా దేవుడి నిన్ను త్రాసులో పెట్టి తూయగా నువ్వేమైపోయావు తెలుసా? నువ్వు తేలిపోయావు. ఇదిగో ప్రభు అంటున్నాడు, ఈ రాజ్యము నీ చేతిలో నుండి తీసేసి ఇంకొకరికి దేవుడు అప్పగించబోతూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మన జీవితాల్లో ప్రభు చెప్తున్నాడు, కలవరపడొద్దు, తొందరపడొద్దు, గాబరా పడొద్దు. లేకపోతే తొందరపడి ఏదేదో ఆలోచించి ఊహించుకుని నీ తలంపులన్నిటిని కూడా గలుబులు చేసుకోవద్దు. ఎగ్జామ్కి వెళ్తున్నావా? ధైర్యంగా ఉండు. ఉద్యోగానికి వెళ్తున్నావా? ధైర్యంగా ఉండు. ఏదైనా పనికి వెళ్తున్నావా? నిబ్బరంగా ఉండు. ఏదైనా కార్యం చక్కబెట్టడానికి వెళ్తున్నావా? నిబ్బరంగా ఉండు. అంతేగాని తొందరపడి ఆలోచించి గలిబిలి గాబరా చేసుకోవటం వల్ల నువ్వు చేసే పని అన్కంట్రోల్గా నువ్వు చేస్తున్నది ఏంటని నీకు తెలియని పరిస్థితుల్లో నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు. ప్రభువారు అదే చెప్తున్నాడు అక్కడ, మీ హృదయములను కలవరపడనీయకుడి. కాబట్టి ఈ దినాన్న ఈ రాజును గూర్చి మీ తలంపులు నిన్ను కలవరపడుతూ ఉన్నాయి, కలలు నిన్ను కలవరపడుతూ ఉన్నాయి, మనిషి తన తలంపులు కలవరపెడుతూ ఉన్నాయి. మూడవది యెషయా గ్రంథము 14వ అధ్యాయము. నేను ముగిస్తాను, సమయమైంది. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తిని గూర్చి తెలియజేస్తున్నటువంటి మాట అది. చదువుదామా? నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకు క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచు ఉన్నది. అది నిన్ను చూసి ప్రేతలను రేపుచు ఉన్నది. భూమిలో పుట్టిన సమస్త సూర్యులను, జనముల రాజులను అందరినీ వారి సింహాసనం మీద నుండి లేపుచు ఉన్నది. చాలు. ఎవరు కలవరపడుతున్నారో తెలుసా? నిన్ను గూర్చి పాతాళము కలవరపడుతుంది. నిన్ను గూర్చి పాతాళం కలవరపడుతుంది. ప్రభు ఏమన్నాడు? మీ హృదయములను కలవరపడనీయకుడి అన్నాడు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో పాతాళము నిన్ను గూర్చి కలవరపడుతుందట. ఎందుకని? అమ్మా, ఈరోజు నువ్వు బైబిల్ పట్టుకుని మందిరానికి వచ్చావు కదా, ఈరోజు నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు కదా, ఈరోజు ఉపవాసం చేస్తున్నావు కదా, లేకపోతే ఇంకా ఏదో భక్తి చేస్తున్నావు కదా, కన్నీటి ప్రార్థన చేస్తున్నావు కదా. అయితే సాతాను ఏమనుకుంటాడో తెలుసా? అయ్యో బాబోయ్, మరి బైబిల్ పట్టుకెళ్ళిందా బిడ్డ, అయ్యో ప్రార్థన చేస్తుందా బిడ్డ, ఉపవాసం ఉందా బిడ్డ, పరలోకంగా వెళ్ళిపోద్దేమో. ఎవరికి కలవరం? ఎవరికి? సాతానికి కలవరం. ఒకసారట బైబిల్ పట్టుకుని ఒక విశ్వాసి దేవుని మందిరానికి వెళ్తుందట. తల్లి దెయ్యం పిల్ల దెయ్యం ఇద్దరు కలిసి పోటీ పెట్టుకున్నారట. ఎవరెవరు? తల్లి పిల్ల దెయ్యాలు. ఇదొక కథ అంతే. ఇద్దరు పోటీ పెట్టుకున్నారట. ఒక విశ్వాసి బైబిల్ పట్టుకుని ఇలాగ దేవుని మందిరానికి వెళ్ళిపోతుంటే అప్పుడు వెంటనే అక్కడున్న తల్లి దయ్యం అంటుందట, అరే రే రే రే, ఆ మనిషిని నేను ఆపలేకపోతున్నాను, ఆ మనిషిని నేను
వెళ్ళకుండా ఆపాలని ప్రయత్నం చేస్తున్నాను, కానీ అది నా వల్ల కావట్లేదని చెప్పేసి పిల్లతో మాట్లాడుతుందట తల్లి దయ్యం. ఏ మమ్మీ ఎందుకు ఆపలేకపోతున్నావు అని అంటే, ఇంకేముంది చూడు, ఆమె బైబిల్ పట్టుకుని వెళ్తుంది చూసావా, నేను ఆమె హృదయంలోనికి వెళ్దామంటే బైబిల్ అడ్డొచ్చేస్తుంది అని చెప్పేసి తల్లి దయ్యం మాట్లాడుకుంటుందట. అప్పుడు పిల్లదయ్యం అంటుందట, ఓ సోస్ నా ఎర్రి తల్లి, ఆమె బైబిల్ అయితే కనుక బయట ఉంది, కానీ లోపడేమి లేదు కదా, లోపడంతా ఖాళీయే. ఆ పిల్లదయ్యం ఎప్పుడైతే ఈ మాట చెప్పిందో, నిజమే రా నా తల్లి, నిజమే నా పిల్ల తల్లి అని చెప్పేసి ఆ తల్లి పిల్ల ఇద్దరు కలిసి ఆ విశ్వాస జీవితాన్ని, అప్పటిదాకా మందిరానికి వచ్చినటువంటి ఆ విశ్వాసని మళ్ళా వెనక మళ్ళించేసి ఇంటికి పంపించేసి మళ్ళా మందిరానికి రాకుండా గాబరా గలుబులు చేసేసారట. ఎందుకు ఈ విషయం చెప్తున్నానో తెలుసా? జాగ్రత్త గమనించాలి. నీ విషయమై నీ గురించి, ఒక యవనస్తుడైతే యవనస్తుడి గురించి, ఒక పెద్దవాడైతే పెద్దవాడిని గురించి, స్త్రీ అయితే స్త్రీ గురించి, పురుషుడైతే పురుషుని గురించి, నీవెవరైనా నువ్వు పరలోకం వెళ్ళకూడదని, పొరపాటున పరలోకం వెళ్ళిపోతావేమని చెప్పేసి నీ గురించి కలవరపడుతుందట. ఎందుకని? నువ్వు పాతాళానికి దిగిపోవాలి, వాడి సంతోషం. నువ్వు నరకములో ఉండాలి, నువ్వు పాతాళములో ఉండాలి, ఇది వాని యొక్క తలంపు. అందుచేత ఈ పాతాళమట నీ విషయమై కలవరపడుతూ ఉంది. అక్కడ మనం చదువున ఈ యెషయా గ్రంథం 14వ అధ్యాయం అంతా కూడా లూసిఫర్ దూత గురించి చెప్తున్నటువంటి మాట. ఎవడితడు? ఆరాధన చేస్తున్నవాడు, దేవుని మందిరములో దేవునికి సన్నిధిలో నిత్యము దేవుని స్తుతించినటువంటి వాడు, మంచి గాయకుడు, దేవునికి ఎంతో నిత్యము కూడా స్తుతులు చెప్పేటువంటి ఆ మంచి ఆహ్లాదమైన ఆనందమైనటువంటి ఆ ప్రభు సన్నిధిని విడిచి పాతాళానికి నెట్టివేయబడినటువంటి వారిని గూర్చి తెలియజేస్తున్నమాట. కాబట్టి ఈ పాతాళము కలవరపడుతుందట. ఒకవేళ నువ్వు బైబిల్ పట్టుకుని వెళ్ళి సువార్త ప్రకటించినా, లేకపోతే ఇంకేదో చేసినా, ఏదో నామకార్థ క్రైస్తవ జీవితంలో నువ్వు ఉండి, దేవునికి ఏదో మందిరంలో మాత్రం దేవుని బిడ్డగా ఉండి, లోకంలో మాత్రం లోకానుసారమైన జీవితం కలిగి ఉంటే, లోకంలో మాత్రము నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నట్టయితే గనుక ఇటువంటి వారు ఎవరు కూడా పరలోక రాజ్యానికి చేరలేరు. రెండు తలంపుల మీద ఉన్నవారు ఎవరు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళలేరు. ఏమండి, ప్రభు అంటాడు, నువ్వు బ్రతికితే ఆయన కోసం బ్రతకమన్నాడు. అంతేగాని దేవుడు కావాలి, దెయ్యం కావాలి అనుకున్నటువంటి వారైతే కనుక దేవుని రాజ్యంలో చేరలేరు. ఒకవేళ ఇటువంటి వారి స్థితి అయితే కనుక అక్కడ ఏమవుతుందో తెలుసా? ఈ పాతాళము కలవరపడటమే కాక, ప్రభువుని నామకార్థంగా ఆరాధించినటువంటి వారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే పాతాళానికి వెళ్ళిపోతున్నారు. ప్రకటన గ్రంథంలో ఉంటారు, పిరికివారును, అవిశ్వాసులను, మాంత్రికులను, వ్యభిచారులను, ఏమండి, ఒక లిస్ట్ ఉంటుంది అక్కడ. ఈ లిస్టు వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతారంటే రెండో మరణమైనటువంటి అగ్నిగుండములోనికి వెళ్ళిపోతారని ఉంది. ఒకవేళ ఇలాంటి ఈ పాతాళమునికి వెళ్తున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? అక్కడ ఉన్నటువంటి పాతాళములో ఉన్న వాళ్ళందరూ చూసి నిన్నేమంటారు తెలుసా? చూడండి, యెషయా గ్రంథంలోని మనం చదువున వచనంలో 14వ వచనంలో అక్కడ ఏమంటారు తెలుసా? నీవును వారందరూ కూడా 10వ వచనంలో నిన్ను చూసి, నీవును మా వలె బలహీనుడవైతివా, నీవును మా బోటివాడవైతివా అందరూ. జాగ్రత్త గమనించాల. ఒకవేళ నువ్వు దేవుని ఆరాధించి దేవుని సన్నిధికి వస్తూ, దేవుని సన్నిధిలో ఒక మంచి విశ్వాసగా కొనసాగుతూ, లోకములో కూడా లోక కార్యక్రమాలు కూడా, లోక సంబంధమైన విషయాలు కూడా, లోక సంబంధమైనటువంటి తలంపులు కూడా, అవి కావాలి ఇవి కావాలి అనుకుంటే ఇటువంటి జీవితం కలిగి ఉంటే ఇలాంటి వారు దేవుని రాజ్యంలో ఉండరు. మరి ఎక్కడుంటారు? పాతాళానికి వెళ్ళిపోతారట. అప్పుడు వెళ్ళేటప్పుడు అంటారట, అమ్మా మరియమ్మని పేరెట్టుకున్నావు, ఇక్కడ ఎవరైనా ఉంటే క్షమించండి, మరియమ్మని పేరెట్టుకున్నావు,
బైబిల్ పట్టుకుని మందిరానికి వెళ్తున్నావు, నువ్వు పరలోకం వెళ్ళిపోతావు అనుకున్నాను, కానీ నువ్వును మాతో పాటు వచ్చేసావా? నువ్వు మా బోటి వాడవైపోయావా? ఉంది కదా మాట 10వ వచనంలో, నీవు మా వలె బలహీనుడు అయ్యావా? నీవు మా బోటి వాడవైపోయావా? ఎవరంటారు ఈ మాట? పాతాళములో ఉన్న వాళ్ళు అంటారట, ప్రేతలు అంటారట, అక్కడున్న వాళ్ళందరూ అంటారట. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రి ప్రభు చెప్తున్న మాట, నీ హృదయము కలవరపడనీయద్దు. హల్లెలూయా. పరలోకం వెళ్తానా నేను? ఈరోజున సందేహం, నేను పరలోక రాజ్యంలో ఉండగలనా? డౌట్ వచ్చేస్తుంది. ఎందుకు ఈ డౌటు? సరైనటువంటి విశ్వాస జీవితం లేక, సరైన భక్తి జీవితం కనుపరచక. ప్రభు అంటాడు, ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. నులివెచ్చని స్థితి దేవునికి నచ్చదు సుమా. ఇటువంటి బ్రతుకు దేవునికి నచ్చదు. ఎందుకు నువ్వు కలవరపడుతున్నావు? నీ దేవుడు శక్తిమంతుడు కదా, నీ దేవుడు పరిశుద్ధుడు కదా, నీ దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు కదా, నీ దేవుడు నిన్ను స్వస్థపరిచే దేవుడు కదా, నీ పక్షమును మేలు చేసే దేవుడు కదా, ఇంకెందుకు కలవరు? షడ్రక్ మేషక్ అబేద్నెగో వారు ముందు అగ్ని మండుతూ ఉంది. ఇదిగో వాళ్ళని తీసుకెళ్ళి అగ్ని వేసేస్తానని చెప్పినా వాళ్ళు ఎంత ధైర్యంగా అంటున్నారు తెలుసా? రాజా, నువ్వు వేసినా వేయకపోయినా కానీ మా దేవుడు రక్షించటానికి సమర్థుడు. హల్లెలూయా. నో డౌట్ అట్ ఆల్. అందులో డౌట్ ఏమీ లేదు. రక్షించడానికి సమర్థుడు అంతే. ఆయన రక్షిస్తాడు. ఆయన ఒకవేళ రక్షించినా రక్షించకపోయినా మాత్రం మేము నీ ప్రతిమకు మేము ముడక్కం, మేము సాగిలపడం. ఇది వాళ్ళ యొక్క బలమైన విశ్వాసం అండి. ఈ రాత్రి అదే విశ్వాస జీవితం మనకి కూడా కావాలి. కాబట్టి యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చదివినటువంటి మాటలు మనం జాగ్రత్తగా గమనించినప్పుడు, ప్రభుతోనే ఉన్నారు, ప్రభుతోనే వారు తిరుగుతూ ఉన్నారు, ప్రభుతోటే వారి యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కానీ వారికి ఒక డౌట్, ప్రభువా, నువ్వు మమ్మల్ని విడిచిపోవద్దయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్తే మేము అక్కడికి వచ్చేస్తామయ్యా. ఇలాగ అడిగినటువంటి వారికి ప్రభు చెప్తున్నమాట, మీరు కలవరపడకండి. ఏమంటున్నాడు తెలుసా? ఆయన అక్కడ ప్రభువునందు దేవుని యందు విశ్వాసముంచున్నారు, నా యందున విశ్వాసముంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచు ఉన్నాను. హల్లెలూయా. ఎక్కడికి వెళ్తున్నారైనా? ఎక్కడికి వెళ్ళారైనా? ఇప్పుడు దాకా రొట్టెలు తిన్నావు కదా, స్వస్థతలు పొందుకున్నావు కదా, మేలు పొందుకున్నావు కదా, నీ కన్నీరు తొడవాలనుకున్నావు కదా, లేకపోతే నీ అప్పులు తీరాలనుకున్నావు కదా, నీ తిప్పలు పోవాలనుకున్నావు కదా. అయితే నేను ఎందుకు వెళ్తున్నాను తెలుసా? ఇటువంటిది ఏమీ లేని ఒక మంచి ప్రదేశం ఉంది. ఆ మంచి ప్రదేశముని సిద్ధపరచటానికి నేను వెళ్తూ ఉన్నాను. ప్రభు అంటున్నాడు, నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచు ఉన్నాను. ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ ఎ ప్లేస్ ఫర్ యూ. నేనుండే స్థలములో మీరు ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మును తీసుకుని వెళ్తాను. హల్లెలూయా. నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. అందుకని మీరు మాత్రము కలవరపడనేయద్దు. యేసు ప్రభువు వారు వస్తానని చెప్పారండి. సుమారు 2000 సంవత్సరాలు పైన అయిపోయిందండి, ఆయన ఇంకా రాలేదండి అనుకుంటున్నావా? ఆయన రావటానికి అన్ని సిద్ధమైపోతున్నాయి. గమనించాలి. నేటి ప్రస్తుత కాలమందు ప్రభువారు ఏమైతే చెప్పాడో, చెప్పిన ప్రతి లేఖనము కూడా క్లియర్గా అది నెరవేరుతూ వస్తూ ఉంది. యుద్ధాలు కలుగుతాయి అన్నాడు, యుద్ధాలు కలుగుతున్నాయి. భూకంపాలు అన్నాడు, భూకంపాలు కూడా కలుగుతున్నాయి. అయితే ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ జరిగినప్పుడు ప్రభు వచ్చేస్తాడని కాదు. ఆయన అంటాడు అక్కడ, ఇవన్నీ వేదనలకు ఆరంభం, వేదనలకు ప్రారంభం అంతే. మొన్న మధ్య సునీత విలియమ్స్ గారు, ఆమె ఎక్కడుందో తెలుసు? అంతరిక్షంలో ఉంది. అంతరిక్షం వెళ్ళిపోయి ఆ పైకి అంతరిక్షానికి వెళ్ళి సుమారుగా చాలా రోజులు అయిపోయింది. ఆమె అక్కడుండి కొన్ని వార్తలు భూమి మీదకు పంపిస్తూ ఉంది.
ఏమోనో తెలుసా, ఇదిగో నిన్ను చూస్తూ ఉన్నాను, చంద్రుడు మారిపోతూ ఉన్నాడు, చంద్రుడు మారిపోతున్నాడు, సూర్యుడు నలుపైపోతున్నాడు, చంద్రుడు ఎరుపైపోయే ఈ సూచనలు నేను చూస్తున్నాను. సునీత విలియమ్స్ గారు అక్కడికి వెళ్ళి చూసి చెప్తున్నటువంటి మాట ఇది. నేను అనుకుంటున్నాను, బైబిల్లో ఉన్నటువంటి మాటలు సుమారు 2000 సంవత్సరాల క్రితం ఎప్పుడో ప్రభువారు ఆయన రాసి ఉంచితే, నేటి ప్రస్తుత కాలమందు ప్రత్యక్షంగా సూటిగా చూసి చెప్తున్నటువంటి ఒక హామీ ఇస్తున్నటువంటి సాక్ష్యం ఇది. సునీత విలియమ్స్ గారిని అక్కడ పంపించింది నాసా వాళ్ళని మనం అనుకున్న దేవుడే అక్కడికి పంపించాడు. ఎందుకో తెలుసా, రానున్న కాలంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందో దేవుడు ముందుగానే తెలియజేస్తున్నాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, సూర్యుడు నలుపైపోయే రోజుల దగ్గర పడుతున్నాయి, చంద్రుడు ఎరుపెక్కిపోయే రోజుల దగ్గర పడుతూ ఉన్నాయి. ఈ ప్రకృతి, ఈ ప్రపంచం అంతా కూడా నాశనమైపోయేటువంటి దినాల దగ్గర పడుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా పంచభూతాలు మిక్కటమైన వేడితో లయమైపోయే దినాల దగ్గర పడుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చూసేది ఏది కూడా శాశ్వతం కాదు, ఇవన్నీ తాత్కాలికం మాత్రమే. మనమందరూ ఉండే ఒక మంచి ఇల్లు ఉంది, ఆ ఇల్లు ఉంది. భక్తుడు పాడతాడు, నాకై నా యేసు కట్టేను సుందరము బంగారిల్లు, కన్నీరును కలతలు లేవు, యుగ యుగమున పరమానందం. ఏం కట్టాడట ఆయన సుందరమైన ఇల్లు. ఎవరి కోసం? నీకోసం, నా కోసం. భూమి మీద స్థలాలు లేవు, ఇల్లు లేవు, అయి లేవు అని బాధపడక్కర్లేదు. పరలోకంలో దేవుడు నీకు ఒక మంచి స్థలం సిద్ధపరుస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నేనుండే ప్లేస్లో మీరు ఉండులాగున. ఎమ్మెల్యే గారి ఇంట్లోకి నేను రానిచ్చాడా? ఎంపీ గారి ఇంట్లోకి నేను రానిచ్చాడా? అండ్ పిఎం గారు, మన మోడీ గారి ఇంట్లోకి నేను రానిచ్చాడా? వెళ్ళాలంటే ఎన్ని సెక్యూరిటీ దాటుకుంటూ వెళ్ళాలి. కానీ ప్రభు అంటున్నాడు, సీఎం కంటే, పిఎం కంటే, ఎమ్మెల్యే కంటే, వీళ్ళందరికంటే మహాప్రేమ కలిగినటువంటి దేవుడు, నేను ఉండే స్థలము ఎక్కడైతే నేను ఉంటున్నానో ఆ స్థలములో మీరు కూడా ఉండబోతున్నారు. హల్లెలూయా! అంతకంటే గొప్ప భాగ్యం ఎవరు చెప్తారండి మనకి? అంత గొప్పగా మనల్ని ఎవరు ప్రేమించు వాళ్ళు ఎవరు ఉన్నారండి భూమి మీద? స్వార్థము లేని ప్రేమ, యేసయ్య ప్రేమ, కల్మషము లేనటువంటి ప్రేమ, అందరినీ ఒకే రీతిగా ప్రేమించేటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఈ రాత్రి ఆయన అంటున్నాడు, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. నువ్వు సిద్ధమైనా? నేను మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. అప్పటిదాకా ఏం చేయొద్దంటున్నాడు? కలవరపడద్దు. ఈ రాత్రి ప్రభు తెలియజేస్తున్నటువంటి మాట, కళల ద్వారా కలవరపడుతున్నామేమో. అయ్యో నాకు నిద్ర పట్టట్లేదు, నాకు ఏదేదో గాబరాగా ఉంది, ఆ ఆలోచనలన్నీ చెడిపోతున్నాయి. కలవరంతో ఉన్నావా? రెండవది, ప్రభు నీ తలంపులు రేపేం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎలా ఉంటుందో, అయ్యో నా స్థితి ఎలా నా భవిష్యత్తు ఎలా ఉంటుందో, నీ ఉద్దేశాన్ని తలంపులు కూర్చుని కలవరపడుతున్నావా? ప్రభు అంటున్నాడు కదా, రేపేమి జరుగుతుందో నీకు తెలియదు కాబట్టి రేపేమి ఇవ్వాలో, ఏం చెయ్యాలో ఇవన్నీ కూడా ఆయనకి తెలిసిన. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభువారు అంటాడు, ఆయన నీకేమి ఇవ్వాలో ఆయనకి తెలుసు. అంచేత నువ్వేం చేయాలట? ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు నిన్ను కూడా పోషించగలవాడు, వస్త్రమివ్వగలవాడు, భోజనం పెట్టగల దేవుడు. అందుచేత నీ తలంపులను కలవరపడనీయద్దు. ప్రభు మీదే విశ్వాసం ఉంచమంటున్నాడు, ప్రభు మీద నమ్మకం పెట్టుకోమంటున్నాడు. మూడవది, ప్రభు అంటున్నాడు, నిన్ను గూర్చి పాతాళము కలవరపడుతూ ఉంది. నువ్వు పాతాళమునకు రావాలని పాతాళం ఎదురు చూస్తూ ఉంది. కానీ నా ప్రభు ఆలోచన ఏంటి తెలుసా? నువ్వు పాతాళమును కాక ఆయనతో పాటు నిత్యరాజ్యంలో ఉండాలని ఆయన చిత్తం, ఆయన ప్రణాళిక. అందుకే ఈ సువార్త కూడిక దేవుడు నీకోసం సిద్ధపరిచాడు. ఇంకా ఎవరైనా దేవుని బిడ్డగా ఉంటూ లోకంలో కొనసాగుతూ, దేవుని బిడ్డగా ఉంటూ పాపముతో కూడా నువ్వు ఏకీవిస్తూ, దేవుని బిడ్డగా ఉంటూ
లోక సంబంధమైన క్రియలకు కూడా చోటిస్తూ ఇటువంటి జీవితం కలుగుంటే ఆ రోజు నవ్వులు పాలైపోతావు. జాగ్రత్త. నువ్వు మా బోటు వాడవైపోయావా, నువ్వు పాతాళములో దిగిపోయావా అనే పరిస్థితి వస్తుందో జాగ్రత్త. అటువంటిది రాకుండా ఉండాలని అంటే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచము. ఆ ప్రభువు నిన్ను పరలోక రాజ్యంలో ఉంచుతాడు. హల్లెలూయా. కాబట్టి రాత్రి ప్రభు తెలియజేస్తున్నటువంటి మాట, మీ హృదయములను కలవరపడనీయకుడి. ఆయన ఎవరో తెలుసా? 6వ వచనంలో మనం చదువుకుని ముగించుకుందాం. 14వ అధ్యాయం యోహాను సువార్త 6వ వచనంలో ఆయన అంటాడు, యేసు నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప ఎవడనో తండ్రి యొద్దకు చేరలేడు. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. ఆయన ఎవరట? నేనే ఐ ఆమ్ ది వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గము సత్యము జీవం. రికమెండేషన్లు పనిచెయ్యు, లేకపోతే ఇంకేదేదో పరలోక రాజ్యానికి వెళ్ళటానికి డబ్బు పనిచేయదు. నీకున్నటువంటి లోకంలో నువ్వెంత సంపాదించిన, ఏమి కూడబెట్టుకున్నా ఇవేమి అక్కడికి రావు. పరలోక రాజ్యాన్ని చేరాలంటే ఆయన అంటున్నాడు, కలవరపడొద్దు, నా యందు విశ్వసించు, నా యందు విశ్వాసం ఉంచు. ఎప్పటిదాకా విశ్వాసం ఉంచాలి అని అంటే ఆయన భూమి మీద అడుగు పెట్టేంత వరకు కూడా నీ విశ్వాసము చెక్కు చెదరనియద్దు. ప్రభువారు అంటాడు కదా, నేను భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసము నేను కనుగొంటానా అంటే ఏమైపోతుంది? మొదటి ప్రేమ కనబట్టలేదు, మొదటి విశ్వాసం కనబట్టలేదు, మొదటి భక్తి కనబట్టలేదు. మొదట ఎంతో ప్రార్థన చేసినటువంటి వ్యక్తి ఆ భక్తి జీవితం తగ్గిపోతుంది, చల్లారిపోతూ ఉంది, విశ్వాసము సన్నగిల్లిపోతూ ఉంది. నా యేసయ్య రాత్రి నీతో చెప్తున్నాడు, ఆయన నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప ఎవ్వరు కూడా తండ్రి యొద్దకు చేరలేరు. ఆయన నిన్ను పరలోక రాజ్యానికి చేర్చాలని ఆయన ఆశ. అందుకోసం ఆయన చేసిన త్యాగం ఏంటో తెలుసా? నిన్ను మంచి ఇంట్లో పెట్టాలని మీ నాన్న, మీ అమ్మ, లేకపోతే నీ స్నేహితులు వాళ్ళు ఒకవేళ భూమి మీద డబ్బు సంపాదించారు, ఇల్లు కట్టారు, ఇంకేదో చేశారేమో కానీ ఆ యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని నీ కొరకు ధారపోశాడు, తన రక్తాన్ని నీ కొరకు ధారపోశాడు, తన రక్తమును వెలగా ఇచ్చి నిన్ను కొన్నాడు, నిన్ను పరిశుద్ధునిగా పవిత్రాలుగా చేసి పరలోక రాజ్యంలో ఉంచాలని ఆశపడుతూ ఉన్నాడు. కలవరం తొలగించుకుని ఆయన మీద విశ్వాసం ఉంచితే ప్రభు నీ పట్ల కార్యం జరిగించువాడు. అట్టి ఆశీర్వాదము ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుంటాం. తల్ల వంచండి. దేవుడు మనతో మాట్లాడే సూటిగా స్పష్టంగా. నిజమే, ఈ దినాన్ని ఎన్నో కలవరాలు మన జీవితాల్ని కలవడ పెడుతున్నాయి. పరిస్థితులు చూస్తున్నప్పుడు మన హృదయం కలవరపడుతుంది. కానీ అందు విశ్వాసం ఉంచినవాడు ఎన్నడూను కదల్చబడని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. మన హృదయాలు కలవరపడని వద్దండి. ఎందుకంటే మన సహాయం చేసే దేవుడు ఆయన. ప్రతి పరిస్థితుల్లోనూ మనకు సహాయం చేసే దేవుడు కనుక ఆయన ఈ భూమి మీద మాత్రమే కాదు, ఈ భూమి మీద నుంచి ఆయన ఉండే స్థలమును మనల్ని కూడా ఆయన నిలబెట్టడానికి ఇష్టపడుతున్న దేవుడు కనుక ఒక్కసారి నిజమే ప్రభా, మా కలవరాలన్నీ తీసివేసుకుని అయ్యా నాయన మాతో ఉండే దేవుడు, నిత్యం మమ్మల్ని నడిపించే దేవుడు, పోషించే దేవుడు, బలపరిచే దేవుడు, ఆదరించే దేవుడు, ధైర్యపరిచే దేవుడు అయినా నీ వైపు చూస్తూ అయ్యా ప్రభా నమ్మకంగా ఓపికతో మా 10 మంది ప్రభా అయ్యా బలా నమ్మకమైన మంచి కుమార్తె కుమారుడాన్ని అనిపించుకునేటట్లుగా మా ప్రయాణాన్ని కొనసాగించడానికి కృప దయచేయండి. ఎవనయ్యా నీవు వచ్చినప్పుడు నీ ఎదుటి ప్రభా సిగ్గుపడే అయ్యా పరిస్థితి మాకొద్దయ్యా, ధైర్యంగా అయ్యా మా తల ఎత్తుకుని నేను ఎదుర్కొనగలిగినట్లు మాలో ఉన్న ప్రతి కలవరాన్ని ఈ రాత్రి మేము తీసివేసుకోవడానికి నీ ఆస్తులు నిలబెట్టి మాతో మాట్లాడేందుకు నీకు స్తోత్రాలయ్యా అని ప్రతి ఒక్కరు కూడా విశ్వాసాన్ని హృదయాన్ని నింపుకుందాం. కలవరాలను తీసివేద్దాం. దేవుడు మీ హృదయంలో ప్రతి కలవరాన్ని తీసివేసి సంతోషంతో నింపడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇంకొకవేళ మీ హృదయంలో పాపము, ఒకవేళ దేవునికి అవిధేయత, ఒకవేళ మీ హృదయాన్ని కలవర పెడుతుంటే దీనిని ఒప్పుకుందాం.
విడిచిపెడదాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుకుంటాడు. కనుక దేవుని ఎదుట ఒప్పుకుందాం, విడిచిపెడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరములు కలిగిన మా యేసయ్యా నీకు వందనాలు. గనుడా గొప్పవాడా మీకు స్తోత్రాలు. మాట్లాడే దేవుడు, ఈ రాత్రికాల సమయంలో దాసులు మా మధ్య నుండి నడిపించి ఏమందరితో మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడారయ్యా, నీకు స్తోత్రాలు. అవును ప్రభా, అయ్యా అనేక మంది అయ్యా ప్రభతని నేను వ్యర్థమైన అనేకమైన కలవరాలు పెట్టుకుని అయ్యా హృదయాన్ని ప్రభతని ఆయన అయ్యా ఇబ్బంది పెట్టుకుంటూ వారి జీవితాలు పాడు చేసుకుంటూ గమ్యము తెలియని స్థితిలో ఉన్నారయ్యా. నేను ఎరిగిన బిడ్డలుగా మేము కూడా అలాంటి స్థితిలో ఉంటే మాకేం ప్రయోజనం లేదు. నిజమే దేవా, నీకు స్తోత్రాలు. పాతాళము మమ్మల్ని గురించి ఒకవేళ కలవరపడుతుందేమో, అలాంటి పరిస్థితి మాకు వద్దయ్యా. అయ్యా ప్రభా, నిత్యము నీతో ఉండే ఆ అవకాశాన్ని మేము ఎప్పుడు పాడు చేసుకోకుండా రాత్రికాల సమయంలో మాతో మాట్లాడేందుకు మరొకసారి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం. నిత్యము ప్రభ నిన్ను కలిగిన జీవితాలు అయ్యా, నిత్యము నిన్ను వెంబడించే జీవితాలు, నిత్యము ప్రభ నిన్ను అనుసరించే జీవితాలు ఇక్కడున్న మాకందరికీ దయచేయమని, విన్న వాక్యం అందరి జీవితాల్లో ఫలింప చేయమని యేసు ఉన్నత నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. సమయంలో మరి పాల్ జాషువా గారు ముందుకొచ్చి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేయాలని వారికి ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. ఇంతవరకు ఓపికతో మీరు అందరూ చక్కగా కూర్చుని దేవుని ఆరాధించారు. చక్కని వర్తమానాన్ని దైవజనులు బాబు డానియల్ గారు మనందరికీ అందించారు. వారిని బట్టి మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామానికి మహిమ చెల్లించుదాం. ఈ సమయాన్ని జాషువా గారికి అప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాను. మొదటిగా ఈ యొక్క కూడిక ఎంత ఘనంగా జరగడానికి ప్రభు అయిన యేసు ప్రభు మంచి వాతావరణం మనకి అనుగ్రహించాడు. ఎంతో భయం వేసింది. మార్నింగ్ పిల్లలకి సెలవులు కూడా ఇచ్చారు. అలాగా అంత టెన్షన్లో ఎలా జరుగుతుందా అని ఆలోచించాం. కానీ దేవుడు మంచి వాతావరణం మనకు అనుగ్రహించినందుకు దేవునికి వేలాది వందనాలు. అలాగే ఈ కూడిక ఇలా జరగడానికి మొదటిగా విజయప్రసాద్ అన్న నన్ను అడిగినప్పుడు చెప్పాను. అడిగాడు, పెడదాం తమ్ముడు అంటే నాన్నగారిని అడిగి చెప్తానని అన్నాను. నాన్నగారు కూడా ఒప్పుకున్నారు. అయితే డేట్ ఈరోజు చెప్పినప్పుడు, ఆ రోజు చెప్పినప్పుడు అయితే ఫుల్ ఎండ అన్నమాట. అన్న అడిగినప్పుడు ఫుల్ ఎండ. అలాంటి ఎండలో అడిగాడు. పర్లేదు అయితే బాగుంటుంది వాతావరణం అనుకున్నప్పుడు తుఫాన్ అన్నారు. తుఫాన్ అనేసరికి మళ్ళీ డౌట్. ఇంకా ఎలాగ చర్చ్లో అసలు యాక్చువల్గా మా సంఘస్థులు అన్నారు బయట పెడదామన్నారు. అయితే ఈరోజు సెలవు ఇచ్చారంటే ఇంకెంత హడావుడిగా ఉంటుందో తుఫాను అని ఆలోచించాం. చివరికి మందిరంలో జరగడానికి దేవుడు మనకి ఈ యొక్క మందిరాన్ని ఇచ్చాడు. మొదటిగా విజయప్రసాద్ అన్నకి, అలాగే వారి టీం GW టీంకి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున జీసస్ హౌస్ ఆఫ్ ప్రేయర్ తరపున, అలాగే మా కుటుంబం తరపున వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే వాక్యం వెత్తడానికి వచ్చిన అన్నకి కూడా ప్రభు పేరట వందనాలు. అలాగే జాక్ అన్నకి ప్రభు పేరట వందనాలు చెల్లించుకుంటున్నాను. సౌండ్ సిస్టమ్ మన సత్య నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. గంగనపల్లిలో నా ఫ్రెండ్, తను కూడా ఈ యొక్క సౌండ్ ఆపరేటర్, అలాగే సౌండ్ తెచ్చినందుకు, అలాగే ఎంతమంది ఉన్నా మన సంఘ విశ్వాసులు లేకపోతే ఏదో కొరతగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మీరందరూ ఇలా రావడానికి ప్రభు సహాయం చేశాడు. వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మనం అనుకుంటాం, ఈరోజు అన్నయ్య చెప్పాడు ఎలా జరుగుతుంది ఏంటో. స్పీకర్ గారికి కూడా జ్వరం అంట ఈరోజు మార్నింగ్. అలాగే జాక్ అన్నయ్య కూడా వస్తాడో రాడో చెప్పలేము తమ్ముడు అన్నారు. అలాంటివే బాగా జరుగుతాయనియా, పర్లేదు మనం ప్రభు మీద అనుకుని ఉన్నాం కాబట్టి బాగా జరుగుతాయి అన్నాను. అదే సేమ్ బాగా జరిగింది. సంఘ విశ్వాసులు అందరూ బాగా రెస్పాండ్ అయ్యారు. నేను అడిగిన వెంటనే మన శ్రీధర్ వాళ్ళు వచ్చి సర్దడం, అలాగే మన ఆర్కెస్ట్రా వాళ్ళకి
వంటలు వండడంలో మన జకరి అంకులు, అలాగే ఎలిజబెత్ ఆంటీ, అలాగే తెరిసక్క వాళ్ళు ఎంతగానో సహాయం చేశారు. ఈ యొక్క దినం ఈ కార్యక్రమం ఎంత ఘనంగా జరగడానికి ప్రతి ఒక్కరి హస్తం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ కొద్ది విషయాలు దేవుడు తన వెనుకల్లో దీవించును గాక. చక్కని మాటలు తెలియజేసిన మరి సహోదరులు జాషువా గారికి ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం కూడుకుని ముగించుకుందాం. ఆత్మీయ తల్లి గారు దయమణి గారు పాస్టర్ గారు వచ్చి చివరి ప్రార్థన చేస్తారు. దైవజనులు ఆశీర్వాదం ఇస్తారు. కార్యక్రమాన్ని ముగించుకుందాం. మరి మమ్మల్ని ప్రేమతో మరి మేము అడగగానే మరి విజయప్రసాద్ గారు అడగగానే మరి సహృదయంతో సహకరించిన దైవజనులు అబ్రహమయ్య గారికి, పాస్టర్ గారికి, వారి కుటుంబానికి, సంఘానికి అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణడానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయనా, నువ్వెంత గొప్ప దేవుడువో ప్రభా. నిన్ను నమ్మిన బిడ్డలను విడిచిపెట్టే దేవుడు కాదు నాయనా. నా తండ్రి, నీకే స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నాయనా, ఇదిగో వాతావరణం అనుకూలపరిచినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన, కరెంటు కూడా ప్రభా ఎంతగానో నాయన నీ స్వాధీనంలో ఉంచుకుని ఈ దినాన్ని నాయన ఉంచినందుకు వందనాలు ప్రభా. దేవా, గొప్ప దేవుడు ప్రభా. నాయన, నీకే స్తుతులు, స్తోత్రాలు. నీ కార్యాలు నాయన గొప్ప ప్రభా. నాయన, నీ కార్యాలు కంటికి కనపడవు, చెవికి వినపడవు తండ్రి. అయ్యా నాయన, నీకు వందనాలు బాబు, స్తోత్రాలు. ఇదిగో ఈ టీం ప్రత్యేకంగా నాయన నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. ఎక్కడికి వెళ్ళి నీ సువార్త ప్రకటిస్తున్నారో ప్రభా. నాయనా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి బాబు. ఇదిగో ప్రసాద్ని బట్టి నీకు వందనాలు. ఆ బిడ్డడు నాయనా, నా తండ్రి నాయన యేసయ్య, ఎంతమందిని నాయన నడిపించగల శక్తి సామర్థ్యం ఇచ్చావు తండ్రి, నీకు వందనాలు నాయన. ఈ బిడ్డలందరినీ, ఈ ఆర్కెస్ట్రా టీం అంతటినీ నీ చేతుల్లో పెడుతున్నాను ప్రభా. ప్రతి ఒక్కొక్కరికి పేరు పేరున ప్రభా కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఎక్కడికి వెళ్ళినా ప్రభా వారి మార్గాల్లో నీ తోడు, నీ సహాయము, నీ సన్నిధి ఉంచండి ప్రభా. నాయన, వాక్యము నాయన చెప్పిన దాసుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అవును ప్రభా. నాయన నా తండ్రి నాయన, మేము ఎక్కడుండి నిన్ను స్తుతించినా, ఎక్కడుండి ఆరాధించినా ప్రభా నీ రాజ్యానికి వారసులంగా ఉండాలి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన, ఇదిగో నాయన నా తండ్రి, దేన్ని బట్టి కూడా మేము చింతించడానికి వీల్లేదు ప్రభా. మా చింత యావత్తు నీ మీద మోపుకునేవారుగా నాయన నీ మీద ఆనుకునేవారుగా మమ్మల్ని ఉంచండి ప్రభా. నీకు వందనాలు. ఎవరి మనస్సు నీ మీద ఆనుకుంటే వారిని పూర్ణ శాంతి గలవారుగా కాపాడుతానన్నావు తండ్రి. ఇదిగో ప్రతి బిడ్డని కూడా ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి ప్రయాణాల్లో నీ సన్నిధి ఉంచండి. వారి కుటుంబాలను దీవించండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ జరిగిన కార్యక్రమం అంతా ప్రభా ఆది నుంచి ఇంతవరకు కూడా నాయన నీ సన్నిధి, నీ తోడు, నీ కృప ఉంచి ప్రభా నాయన మంచిగా జరిగించిన విధానం కొరకు వందనాలు ప్రభా. నీ దయగల హస్తం ప్రభా బిడ్డల మీద ఉంచమని అడుగుతున్నాను. దేవా, కనికరించమని నాయన ఈ రాత్రికాల సమయంలో ప్రభా వచ్చిన ప్రతి బిడ్డని దీవించి పంపించమని యేసయ్య పేరిట వేడుకొని అడుగుతున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆశీర్వాదం ఇప్పుడును ఎల్లప్పుడూ GW నైనా టీం వర్క్ని, అలాగే ఇప్పుడు వరకు చక్కని ఆరాధన నడిపించిన కుమారుడు, అలాగే వాక్యం చెప్పిన కుమారుడికి, ఈ యొక్క టీం అందరికీ, అదే సమయంలో వాక్యం విన్నటువంటి విశ్వాసులందరికీ సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభుపేట మీకు అందరికి వందనాలు. ఇప్పుడు వరకు చక్కగా సహకరించిన మొట్టమొదటి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మీకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు దీవించిన వీరి కోసం మనం తప్పకుండా ప్రార్థన చేద్దాం. మరి వేరు ప్రాంతాల వారు ఎంతగానో బలంగా వాడబడాలని, ఇంకా అనేక మంది ప్రభుత్వ తిప్పాలని కూడా నేను ఆశపడుతున్నాను. మరి ఇంకా ప్రసాద్ మరి అద్భుతంగా ఈరోజు అంత ఉదయం అంతా ఆయన మన పాల్మని అక్కడ రంగరాయ మెడికల్ కాలేజీలో ఉదయం అంతా అక్కడ వాయించారు. అక్కడ ఉన్నారు వాళ్ళు.
అక్కడి నుంచి మళ్ళీ అందుకుని మళ్ళీ ప్రయాణానికి వచ్చారు. వారికి అక్కడ ఖాళీ లేకుండా చక్కగా దేవుని సేవలో వాడబడుతున్నారు. నేను చాలా సంతోషిస్తున్నాను. విరామం లేకుండా పనిచేస్తున్నారు. కాబట్టి వారి టీంకి వారందరూ కూడా ప్రభుపేట వందనాలు చేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని మనందరికి ప్రభు దీవించిన గాక, ఆశించిన గాక. ఆమేన్. మరొక ప్రకటన, మన మధ్యన జాన్ వెస్లీ అండ్ బ్లెస్సీ వారు టీ సెంటర్ ఒకటి ఓపెన్ చేశారు. జాగ్రత్త సుమా, తెలియదు పోవాలి, నేను ముందే చెప్పాను. నాకు ముందుకు చెప్పండి అంటే వారు ఆదివారం అనౌన్స్మెంట్ చెప్పారు. ఆదివారం చెప్పి నిన్న వెళ్ళి ప్రార్థన చేసాము. ఈరోజు కూడా వెళ్ళి ప్రార్థన చేసాం. మీరు ఎప్పుడైనా అలాగ వెళ్ళినప్పుడు చూడండి. కొరిపిల్లలే దారిలో అక్కడ చెరువుల దగ్గర కొత్తగా వారు ఓపెన్ చేశారు. ఆ టీ సెంటర్ కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. మన్నా క్యాటరింగ్ వారి కోసం ప్రార్థన చేయండి. మందిర తరపున మీరు అందరూ కూడా చక్కని ఇటువంటి వ్యాపారాలు, ఉద్యోగాలు చేస్తే మేము ప్రోత్సహించడానికి కనుక మేము అందరం ఉన్నాం. తప్పకుండా మీరు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించినాక. ఆమేన్. ఓకే, చక్కని అవకాశం ఇచ్చిన దైవజనులకి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు వెళ్తున్నప్పుడు ఒక పాట మీరు ఇంటికి వెళ్ళాలని కోరుతా ఉన్నాను. ఇజ్రాయేల్ గారు చివరిగా ఒక పాట పాడి దేవుని నామమున గర్తిస్తాం. కార్యక్రమం ముగించబడిందండి. సహకరించిన వారందరికీ మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. చివరిగా ఒక పాట పాడతారు. పాడుతుండగా గృహాలకి క్షేమంగా వెళ్ళాలని కోరుతా ఉన్నాం. దేవుని చిత్తమైతే అవకాశం ఉంటే మరొకసారి రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేతానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేతానయ్యా.
సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొని విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొని విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, పాదాల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, పాదాల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోతును, నీవే రాకపోతే నేనేమైపోతును. నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ
అవకాశం ఇచ్చిన తమ్ముడు విజయప్రసాద్ గారికి, పాస్టర్ గారికి, సంఘ కాపరులకు, సంఘానికి కూడా నా హృదయపూర్వక వందనం తెలుపుకున్నాను. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన విజయప్రసాద్ గారు మరి నన్ను ఎంతో ప్రేమించి ఆదరించి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చారు. ఎందుకంటే నేను 54 సంవత్సరాల నుంచి ఒక సినిమా ఆర్కెస్ట్రాలో 54 సంవత్సరాల నుంచి 3500 ప్రోగ్రామ్స్ పైన పాడి